దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ఇంతవరకు మరి దేవుడు చేసిన ఘనమైన కార్యం గురించి సాక్ష్యం విన్నాం. మరి ఇంకనూ అటువంటి సాక్ష్యములు సంఘంలో రావాల్సి ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఒక పూట కాదు, జీవితకాలం కలిగి ఉండాలి. ఆయన కార్యం చేసేసాడు, మనం జీవించినంత వరకు కూడా ఆయనకి మనం రుణపడి ఉండవలసి ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నిలబడి ఉండగా యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 21. మొదటి నుంచి చదువుదాం. వాస్తవంగా అధ్యాయం అంతా చదవాలి, కొద్ది భాగం చదివి మనం కూర్చున్నాం. యెహోషువ 21. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందు షిలోహులో యాజకుడైన ఎలియాజరు వద్దకును, నూను కుమారుడైన యెహోషువ వద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల వద్దకు వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములు వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. అక్కడి నుంచి అధ్యాయం చదువుదాం. అయితే 43వ అధ్యాయానికి వచనంకి వెళ్దాం నేరుగా. 21:43. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కులు యందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో నొకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఈ రీతిగా నీ ఒక్క వాక్యం కిందకి మరొకసారి నడిపించిన దానికి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. నీ బిడ్డలందరూ ఇక్కడ చేరి ఉండగా చదవబడిన వాక్యంలోంచి సూటిగాను, తేటగాను, స్పష్టముగాను మా హృదయాలకు అర్థమగు రీతిలో నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించి మీరే మా మధ్యలో మహిమ, ఘనత, ప్రభావం పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తెలుగులో దీవించిన కాక అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎండాకాలం వచ్చినట్టుగానే ఉంది ఆల్రెడీ. ప్రార్థన చేద్దాం. ఈ ఎండాకాలం చల్లగా ఉంటుంది అనుకుంటున్నాను నేను లోపల. ఆమేన్. మరి దేవుని చిత్తం అయితే ఒక చిన్న అంశం నా లోపల ఉన్నది. ప్రభు సహాయం చేస్తే దీన్ని మనం ముగించుకుందాం. ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ పొజిషన్. సమస్తాన్ని వాటి యొక్క స్థానంలో ఉంచుట. ప్రైజ్ ది లార్డ్. నిన్న వారం కూడా మనం మాట్లాడుకున్నాం. శుక్రవారం కూడా దీని గురించే మాట్లాడుతున్నాం. గత కొన్ని వారాల నుంచి మనం దీని గురించే మాట్లాడుతున్నాం. ఒక విశ్వాసి క్రీస్తులో తన యొక్క స్థానంలోకి రావటం, ఒక విశ్వాసి వాక్యంలో తన యొక్క స్థానం తెలుసుకోవటం. క్రీస్తు లోపలికి ఎప్పుడైతే నువ్వు వచ్చున్నావో దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చున్నాడో అవన్నీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మీరు ఇక్కడ గమనించండి, యెహోషువతో వీళ్ళు మాట్లాడుతూ అంటున్నారు, యెహోవా మోషేకి వాగ్దానం ఇచ్చాడు, మాకు స్థలం ఇస్తానని. ఆ స్థలం మాకు యెహోషువ. కొన్ని సంగతులు మీరు గమనించినట్లయితే వీరు ఐగుప్తులో ఉండగానే దేవుడు వీరికి కనానుని ఇచ్చానని చెప్పాడు. వీళ్ళు ఐగుప్తు నుంచి కనాను దాకా వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకి ఇవ్వబడిన వాగ్దాన దేశం మీద దాని లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మాకు దేవుడు ఇస్తానని చెప్పిన ఈ వాగ్దాన ప్రదేశంలో మా స్థలం మాకు ఇవ్వు. వీళ్ళు ఐగుప్తులో ఉండగా అడగలేదు, ప్రయాణంలో ఉండగా అడగలేదు, కాదేషు బర్నియా దగ్గర అడగలేదు. వీళ్ళు ఎక్కడ అడిగారంటే వాగ్దాన దేశం లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు యెహోషువని అడుగుతున్నారు. అయితే వాస్తవంగా దేవుడు మోషేతో చెప్పాడు వీళ్ళకి ఏమి ఇవ్వాలన్నది. కానీ ఇప్పుడు మోషే రంగం మీద లేడు, యెహోషువ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు యెహోషువని అడుగుతున్నారు, దేవుడు మోషేకి ఏం చెప్పాడో అది నువ్వు మాకు ఇవ్వు. ఇప్పుడు యెహోషువ ఏమనాలి? మోషేకి ఏం చెప్పారు నాకేం తెలుసు అనాలా? అనడండి. ఎందుకనంటే దేవుడు ఒక మాట చెప్పాడు యెహోషువతో, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉంటా. అంటే ఇప్పుడు మోషే నడిపించిన వాడే యెహోషువ నడిపించాడు. ఇక్కడ వ్యక్తి మారాడు కానీ నడిపింపు మారలేదు.
ఆమేన్. ఈరోజు మనం కూడా కావాల్సింది అదే. నువ్వు ఎక్కడున్నా, ఏ సంఘంలో ఉన్నా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేనప్పుడు నువ్వు ఎంత గొప్ప వ్యక్తి కింద ఉన్నా, నువ్వు ఎంత గొప్ప సంఘానికి పోయినా, సంఘంలో సంఖ్య ఎంత ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు మోషేకి ఏం చెప్పాడో దేవుడు, దాంట్లో ఒక్కటి తప్పిపోవాలా. మోషేకి ఏం చెప్పాడంటే, మీరు ఐగుప్తు నుంచి కనానికి వెళ్తారు, కనాను స్వాధీనం చేసుకుంటారు. దాంట్లో మాట తప్పిపోవాలా. కనాన్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏ స్థలములు ఇవ్వాలో మోషేకి ముందే చెప్పున్నాడు. అయితే మోషే లేడు, కానీ దేవుడిచ్చిన వాగ్దానం మాత్రం నిలిచున్నది. హల్లెలూయా. మరి ఈరోజు బైబిల్ రాసిన పరిశుద్ధులు మన మధ్యలో జీవించలేరు, కానీ దాంట్లో రాసిన దేవుడు యొక్క వాగ్దానాలు మాత్రము ఇంకా జీవించే ఉన్నాయి. ఇంకా అవి జీవం కలిగినవి ఉన్నాయి. ఇంకా అవి శక్తి కలిగే ఉన్నాయి. ఇంకా అవి మన జీవితంలో పనిచేసేవిగా ఉన్నాయి. ఇంకా దేవుడు వాటి మనకి ఇచ్చే దేవుడిగానే ఉన్నాడు. చాలామంది అన్నట్టుగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన దేవుడు కాదని. కొద్దిగా జాగ్రత్తగా మనం కానీ బైబిల్ అర్థం చేసుకుంటే, వాక్యంలో ఉన్న వారమైతే ఒక మాట అంటాం, మనము చనిపోయిన దేవుడిని ఆరాధించటల్లా. ఆమేన్. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఎందుకు మన యొక్క వాగ్దానము ఇంకా జీవించి ఉన్నదంటే, మనం జీవం గల దేవుడిని ఆరాధిస్తున్నాము. మృతుల దేవుడు కాదు ఆయన, మృతుల్లోంచి పైకి లేచిన దేవుడు. గమనించండి, ఆయన సమాధి ఖాళీగానే ఉంది ఇప్పటికీ. నిజమేనా? చాలామంది సమాధి దగ్గర పోయి మొక్కొస్తూ ఉంటారు. ఆయన అక్కడి నుంచి ఎప్పుడో లేచి బయటకు వచ్చాడు. నిజమేనా? మరి ఈరోజు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ధైర్యం ఉన్నాడు చెప్పండి, అందరూ వద్దు. ధైర్యం ఉంటేనే చెప్పండి. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. అవునా? ఆయన ఒక మాట చెప్పాడు, నక్కలకి బొరియలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. అయితే ఒకవేళ ఈరోజు ఈ ఉదయము ఈ మార్చి 3వ తారీఖు ఆదివారం ఆయన కానీ ఇక్కడికి వస్తే ఆయన మాట అనడానికి వీల్లేదండి. ఎందుకు వీల్లేదు? గట్టిగా ఎందుకు వీల్లేదు? ప్రభువా, వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నా హృదయము నీ కొరకున్నది. నీ వస్తానంటే నేను రెడీగా ఉన్నా. నా హృదయంలో ఏదైనా అడ్డుగా ఉంటే, చెడ్డగా ఉంటే, వ్యర్థమైంది ఉంటే, లోకమైన సంబంధం ఉంటే, ఈ ఉదయము దాన్ని తీసేసి నువ్వు నేరుగా నా లోపలికి వచ్చి జీవించు, నన్ను జీవింపచేయి, నన్ను నడిపించు. నువ్వు ఇచ్చిన వాగ్దాన దేశానికి, వాగ్దాన స్వతంత్రించుకున్న చోటకి నన్ను నడిపించు ప్రభువా నువ్వు అడిగితే ఆయన లోపలికి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు చర్చిలో లేడండి, సిలువలో లేడండి. సిలువలో లేడు, చర్చిలో లేడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన రాళ్ళల్లో లేడు, రప్పల్లో లేడు, బొమ్మల్లో లేడు, చెక్కల్లో లేడు, స్టార్లలో లేడు. ఎక్కడున్నాడు మరి అని అంటే, జీవించే ఆయన ఒక విశ్వాసం లోపల ఉన్నాడు. జీవించే ఆయన ఒక కుమారులు కుమార్తెల లోపల ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడికి రావాలని కోరుకుంటున్నారంటే, ఆయన సంఘంలోకి రావాలని కోరుకోవట్లా. ఆయన యొక్క శరీరంలో ఎవరైతే భాగం అయి ఉన్నారో వారి లోపల రావాలని ఆశపడతా ఉన్నాడు. వారి హృదయంలో ఉండి వాళ్ళు నడిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయం ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది దేవుని ఒక ఆశ నెరవేరుద్దాం అనుకుంటున్నారు? గొప్ప ఆశ అనేది మనకి చాలా గొప్పది, ఆయనకి చాలా చిన్నది. ఆయనకి కావాలనుకుంటే ఒక్క క్షణంలో లోపలికి వచ్చేయచ్చు. శద్రకు మేషకు అబేద్నెగోల్ని మంటల్లో పడేస్తుంటే రెప్పపాటు కాలంలో ఆయన కిందకు వచ్చి వాళ్ళ మధ్యలో నుంచున్నాడు. మరి అదే దేవుడు ఈరోజు అదే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన అవసరం అనుకుని లోపలికి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఒక చోట ఎక్కడో చదివాను, ఒక దేవుని యొక్క దూత ఒక సెకండ్లో 8 సార్లు ప్రపంచం మొత్తం తిరిగి రాగలడు. మరి దేవుని యొక్క దూత ఒక సెకండ్లో 8 సార్లు తిరిగి రాగలిగితే ప్రపంచం అంతా, మరి దేవుడు ఇక ఊహించలేము. మన నెంబర్ చెప్పొద్దు ఇంకా. అంటే ఆయన శక్తి ఏంటో ఒక మచ్చుతోనికే మీకు చెప్తున్నాను అంతే. ఆయన గురించి మొత్తం చెప్పాను శక్తి మనకి ఎవరికీ లేదు. యోహాను పత్రికలు అనుకుంటా, యోహాను సువార్తలో ఒక మాట రాస్తుంటుంది, యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి రాయటం బిగిన్ చేస్తే, భూమిని పేపర్గా చేసి రాసినట్లయితే, చెట్లని పెన్నుగా చేసి రాసినట్లయితే, సముద్రంలో నీటిని ఇంకిగా చేసి రాసినట్లయితే సముద్రం ఎండిపోతుంది, భూమి మీద చెట్లన్నీ అయిపోతాయి, భూమి అంతా నిండిపోతుంది, అయినా ప్రేమ ఇంకా మిగిలే ఉంటుంది. ఎంత గొప్ప ప్రేమ అంటే నిజంగా నిజమైన ప్రేమికుడు కదా ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, యెహోషువకి మోషే ఏం వాగ్దానం ఇచ్చాడో యెహోషువకి తెలుసు. ఎందుకంటే ఆ తరములో మిగిలిన వాళ్ళు ముగ్గురే. మోషే బయటే ఆగిపోయాడు, ఇక మిగిలింది ఇద్దరే. ఈ ఇద్దరు ఎవరు? యెహోషువ, కాలేబు. మోషేకి ఏం చెప్పాడో ఆ చెప్పిన ప్రతీది కూడా యెహోషువకి తెలుసున్నది. ఇప్పుడు యెహోషువ అక్కడ రంగం మీదకి వచ్చున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా గమనిద్దాం. ఈరోజు మనం ఉన్న కాలానికి ఆ యెహోషువని ఆ మోషేని కానీ తీసుకున్నట్లయితే, మోషే ఒక మాట పలుకున్నాడు ఆ కాలంలో. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత నా వంటి ఒక ప్రవక్త
నుండి వచ్చును. ఇప్పుడు ఆ ప్రవక్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఎప్పుడైతే మోషే ఈ మాట అన్నాడో, ఇదిగో నా వంటి ఒక ప్రవక్త మీలోండి వచ్చును అన్నాడో, అక్కడున్న యవ్వన స్త్రీలు మొత్తం ఇళ్ళకెళ్ళి, కొత్తగా పెళ్లి చేసుకున్న స్త్రీలు మొత్తం ఇళ్ళకెళ్ళి ఏం చేస్తారంటే చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి ఇంట్లో పెట్టుకున్నారు. ఎందుకని ఇంట్లో పెట్టుకున్నారంటే ఆ ప్రవక్త మా ఇంట్లోనే పుడతాడని. అయితే అది ఆ కాలం సంబంధించింది కాదు, ప్రభువైన యేసుక్రీస్తు కాలం సంబంధించింది. అంటే మరియకి సంబంధించింది, మరియ జీవించే కాలం సంబంధించింది అది. హల్లెలూయా. మోషే ప్రవచించాడు. ఇప్పుడు ఆ ప్రవచన ప్రకారం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుడు కుమారుడయ్యే దేవుడే. కానీ ఆయన ఎలాగ రావాలంటే ఆ ప్రవచన నెరవేర్చాలి కాబట్టి ప్రవక్తగా రావాలి. సమరయ స్త్రీల కొరకు ఆయన ఎలాగ రావాలి? మెస్సీగా రావాలి. మరి మన కొరకు ఎలా రావాలా? దేవుడిగా రావాలి. ఒక్కడే దేవుడు, ముగ్గురు దేవుడు కాదు, ఒకడే దేవుడు అయి ఉన్నాడు. ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడు ఎలాగ రావాలంటే మోషే చెప్పినట్టుగా ప్రవక్త పరిచర్య చేయాలా, సమరయుల కొరకు వచ్చే మెస్సయ్య పరిచర్య చేయాలా, యేసుక్రీస్తుగా పరిచర్య చేయాలా, ఇమ్మానుయేలుగా పరిచర్య చేయాలా, ఒక ఉపదేశకుడిగా పరిచర్య చేయాలా, పరిశుద్ధాత్మగా పరిచర్య చేయాలి. ఇవన్నీ రకాల పరిచర్యలు ఆయన చేయాలి. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో యేసుక్రీస్తుకున్న బిరుదులు ఎన్నండి? 400 పేర్లు ఆయనకి ఉన్నాయి బైబిల్లో. అంటే ఇప్పుడు 400 రకాల పరిచయం ఆయన చేసినట్టే కదా. అప్పుడు రక్షకుడు అన్నాడు, రక్షించే పరిచయం చేస్తాడా? కాపాడువాడా అన్నాడు, కాపాడే పరిచయం చేశాడా? సమాధానకర్త అన్నాడు, ఆలోచనకర్త అన్నాడు, మెల్కిసెదెకు అన్నాడు, ఎల్షద్దై అన్నాడు, ఎలోహిం అన్నాడు, లోయల పద్మ అన్నాడు, షారోన్ పుష్పం అన్నాడు. ఇవన్నీ పరిచర్లు ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన పరిచర్ల ప్రకారంగా పిలిస్తే పేర్కొని లెక్క కూడా లేవు. అన్ని పరిచర్లు ఆయన చేస్తున్నాడు. అయినప్పటికీ ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆమేన్. సరే, ఇలా మాట్లాడుకుందాం. వీళ్ళందరిలో ఆయన రక్తం గార్చింది ఎవరిగా? కుమారుడిగా వచ్చిన ఆయనే రక్తం తీసుకొచ్చి రక్తం గార్చి, ఆ రక్తంలో మన పాపాలను క్షమించే శక్తిని బట్టి, ఆ రక్తంలో మనకు స్వస్థతనిచ్చే శక్తిని బట్టి ఆయన మనకి ఆయన నామాన్ని చెల్లున్నాడు. ఇప్పుడు ఆయన నామంలో మనం ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ముందే వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన వాగ్దానం నెరవేర్చింది ఎంతవరకు అంటే గమనించినట్లయితే, మోషేకి దేవుడిచ్చిన వాగ్దానము, మీరు ఐగుప్తు నుంచి కనాన్ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత వాగ్దానం ఏంటి? కనాన్ లోపలికి వెళ్ళిన తర్వాత, ఎదుగో మీ దగ్గర గోత్రాలు మొత్తం 12 ఉన్నాయి. 12 గోత్రాల్లో ఈ గోత్రం వారికి ఇక్కడ, ఈ గోత్రం వారికి ఇక్కడ, ఈ గోత్రం వారికి ఇక్కడ, ప్రతి గోత్రానికి నేను ఒక స్థలం మీకు ఇచ్చాను, అది కనానులో. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తులో ఉండగా, ఇంకా ఎర్ర సముద్రం కూడా దాటకుండా మాకు ఇస్తానన్న దేశం ఏది అంటే ఎలాగుంటుంది? మనకిచ్చిన ఒక వాగ్దానం గురించి మాట్లాడుకుందాం. 2 అంశాలు మనం మాట్లాడుతున్నాం, కొంచెం జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు కూడా మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను మీకన్నా ముందెళ్ళి మీ కొరకు నివాస స్థలం సిద్ధపరిచి, అప్పుడు నేను కిందకు వచ్చి నేనుండి చోటుకి మిమ్మల్ని తీసుకొని పోతా. ఆమేన్. ఇప్పుడు పాత నిబంధనలో నిర్గమకాండంలో దేవుడు ఐగుప్తు నుంచి కనాను వరకు వచ్చే వాళ్ళకి ఎటువంటి వాగ్దానం ఇచ్చాడో, ఇంచుమించుగా దేవుడు మనకు కూడా అటువంటి వాగ్దానం ఇచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే భూమి మీద ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకున్నారు. మనమేమో భూమి మీద నుంచి పైకి వెళ్ళి అక్కడ తీసుకుంటున్నాం. ఇంత తేడా. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంతమంది వచ్చారు? 20 లక్షల మందిలో ఎంతమంది వచ్చారు? మరి ఇక్కడి నుంచి ఎక్కడికి పోవటానికి ఏమో రావట్లేదు, గట్టిగా ఎక్కడ శబ్దమే రావట్లేదు. ఏది ఈజీ? ఇక్కడి నుంచి ఇక్కడ రావటమే ఈజీ కదా. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం రావటమే సులభం. మరి ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి దేవుడు చెప్పిన చోటకి దేవుడే ముందుండి, దేవుడే పైనుండి, దేవుడే వారిలో ఉండి, దేవుడు ఒక ప్రవక్తను పంపించి అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండే వాళ్ళు నడిపిస్తేనే 2 వచ్చారు. మరి మన సంగతి ఏంటి? మనం ఎందుకు చర్చకు వచ్చామంటే కారణం ఏదన్నా చెప్పండి. అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే మనం పరలోకం పోవాలి. నా వరకైతే ఇదే. చర్చికి మీరు అందరూ వచ్చినప్పుడు దేవుడి దగ్గర నిలబెట్టి మనం బోధించినప్పుడు నేనేం చెప్పాలంటే, మీరు పరలోకం రావడానికి ఏం అడ్డుగా ఉందో మీలో తీసేయాలి. అక్కడ రావటానికి ఏది మీ దగ్గర ఉందో దాన్ని ఇంకొంచెం బలపరచాలి. ఏదో ఒక రోజు పరలోకం మనం పోవాలి. ఇక మిగతా అన్నీ మధ్యలో ఇవ్వండి, చిన్న చిన్న సంగతులు. అవునా? ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రాథమికమైనవి మనం సరిగ్గా చేయనప్పుడు పెద్దవాడిని చేయలేం. చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకోలేదండి.
ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది, ఇంగ్లీష్లో ఉంది ఎగ్జామ్, ఎట్లా రాస్తావు? నేను ఎట్లా రాస్తావు అన్నాను. ఏమంటాం అప్పుడు? నేను చిన్నప్పుడు నేర్చుకొని ఉంటే బాగుండేది అని. నేర్చుకున్నావా? ఇక్కడ సంగతి కూడా అంతే. చర్చికి వచ్చినప్పుడు మనం అన్నీ నేర్చుకుంటే పరలోకంకి వెళ్ళా గుమ్మం దగ్గర ఎవరు ఆపరు, తలుపు తీసి లోపల రమ్మంటారు. మనమేమో ఇక్కడ సరిగ్గా రాక, సరిగ్గా ప్రార్థించక, సరిగ్గా మనం లోబడక, సరిగ్గా వాక్యం వెనక సరిగ్గా అర్థం చేసుకోక, ఇవన్నీ చేసి పైకి మాత్రం వెళ్ళిపోవడానికి రెడీగా ఉండి గుమ్మం దగ్గర నన్ను ఎవరు ఆపకూడదని కోరుకుంటాం. ఏబీసీలు రాకుండా ఎగ్జామ్ రాయలేవు. అలాగే ప్రార్థన విశ్వాసం లేకుండా, సంఘక్రమం లేకుండా పరలోకంలోకి అడుగు పెట్టలేవు. కాబట్టి అక్కడికి వెళ్ళాలని ఉద్దేశంగా నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రాథమికమైనవి ఏవి అవన్నీ కంపల్సరీ చేయవలసి ఉన్నావు. ఏమాన్. ఈ చిన్న మాట ఇంగ్లీష్లో ఇది పుస్తకాన్ని మనం ఏమంటామంటే బైబిల్ అంటాం. BIBLE. విన్నారా మీరు ఎప్పుడన్నా? BIBLE, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. ఈ భూమిని విడిచిపెట్టడానికన్నా ముందుగా నువ్వు నేర్చుకోవాల్సిన ప్రాథమికమైన సంగతులు బైబిల్ అంటే BIBLE. నిజమేనా? మరి ప్రాథమికమైన సంగతులు దేవుడు మనకిస్తే ఈ వదిలిపెట్టి గొప్ప ఎదుగుతున్నాం. గొప్ప ఎదుగుదాం, అయితే ముందు దీంట్లో బలంగా ఉన్నాక. ముందు LKG బలంగా లేకుండా మనం పీజీలోకి పోవాలని చూస్తే ఎలాగవుతుంది? ముందు ఇది అవ్వాలా, ఆ తర్వాత మనం పైకి అడుగు పెట్టాలా. ప్రజలో కాబట్టి వాళ్ళు ఐగుప్తులో ఉండగా కనాను గురించి ఆలోచన చేయొచ్చు. అయితే కనానికి వెళ్ళటానికి ఏం చేయాలో ముందు ఆలోచించాలి. వీళ్ళ మనసు సిద్ధపడాలా, వీళ్ళ ఆలోచన సిద్ధపడాలా, వీళ్ళ జీవితాలు సిద్ధపడాలా. ముందు నడిపిస్తున్న మోషే అనే దేవుని యొక్క ప్రవక్తకి ఆ పైన నడిపిస్తున్న అగ్నిస్తంభాన్ని చూసి దాన్ని వెంబడించే గుణం ముందు వీళ్ళ లోపలికి రావాలి. ఆ తర్వాత వీళ్ళ వాగ్దాన ప్రదేశంలోకి అడుగు పెడతారు. ఏమాన్. అయితే మీరు గమనించండి, దేవుడు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం పొందుకుంటారో అన్నది ముందే చెప్పున్నాడు. ఇది నిజంగా గొప్ప సంగతి కాదా? అవునా? ఓ చిన్నపిల్లడు పుట్టాడు, ఇప్పుడు జోయల్ పుట్టున్నాడు. జోయల్కి ఒక 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత డిగ్రీ పీజీ పూర్తి అయిన తర్వాత పలానా ఉద్యోగం వస్తాయి అని చెప్పారు ఎవరన్నా? చెప్పలేదు. కానీ దేవుడు ఐగుప్తులో ఉండగా వాళ్ళకి ఏం చేస్తారంటే 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు స్వతంత్రించుకోబోయే దేశంలో వాళ్ళకి ఏమి ఇస్తాడో చెప్పేశాడు ముందే ఇక్కడ. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఒక్కొక్క వ్యక్తి గురించి ఎంత దూరం ఆలోచించాడు? 40 ఏళ్ళు అనుకుందాం కొంచెం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, దేవుడు జగత్ పునాది కన్నా ముందుగానే ప్రేమ చేత మనలందరినీ క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఎప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? జగత్ పునాది కన్నా ముందు. మనం ఎప్పుడు వచ్చాం? జగత్తుకు పునాది వేసిన తర్వాత 7వ దినం నుంచి ఇప్పటికీ 6000 సంవత్సరాలకి మనం వచ్చున్నాం భూమి మీదకి. అంటే ఇప్పుడు దేవుడు ఎంతకాలం క్రితం మన గురించి ఆలోచన చేశాడు? కరెక్ట్గా మాట్లాడితే 12,000 సంవత్సరాల క్రితం. దేవుని దృష్టికి ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. మరి దేవుడు ఎన్ని దినములు పనిచేశాడు? 6 దినములు పనిచేశాడు. అంటే ఎన్ని వేల సంవత్సరాలు? ఆ తర్వాత 7వ విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 6,000 సంవత్సరాలు అంటే సుమారుగా 13,000 లెక్క వచ్చింది. అంటే దేవుడు మన గురించి ఎప్పుడు ఆలోచన చేశాడు? మరి ఐగుప్తు నుంచి వారి కనానికి పోవడానికి 40 సంవత్సరాలే. మరి మనము మనకిచ్చిన వాగ్దానంలోకి తిరిగి పోవడానికి ఇప్పటికి 13,000 సంవత్సరాలు. కానీ ఎవరి వాగ్దానం గొప్పది? ఇప్పుడు దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానమే గొప్పది. ఎందుకంటే ఐగుప్తు నుంచి వారు కనానికి వచ్చిన తర్వాత వారికి ఇచ్చినది ఆ భూమి, ఇప్పుడు మనం నివసించే ఈ భూమి ఒక దినం మొత్తం ఖాళీ బూడిదైపోతాయి. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో పరలోకానికి వెళ్ళేది, అది ఏనాడు కాలదు, బూడిదైపోదు, అది అలాగే నిలిచి ఉంటుంది. అది శాశ్వతమైనది, అది పాడైపోదు. అక్కడ చెమ్మట కొట్టదు, దొంగలు ఉండరు, గుమ్మానికి గడియలు ఉండవు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అంటే పోయిన నెలలో మారిషస్ నుంచి అక్కడి నుంచి ఇంకొక దేశం వెళ్ళారు, రోడ్రిగ్స్ అని. ఆ దేశంకి వెళ్ళినప్పుడు హోటల్లో రూమ్ ఇచ్చారు. కరెక్ట్గా మనం బయట ఈ గేట్ తీస్తాం కదా మన చర్చ్ లోపల గేటు, ఆ గేటు అవతల నుంచి సముద్రం ఉంటుంది, ఇక్కడ హోటలు. ఆ తాళం పడటలా రూమ్కి వేస్తాండి. తాళం పడట్లేదని చెప్పాను నేను. పర్లేదు వదిలేయండి అన్నారు. ఇంట్లో అందరం ఎవ్వరు లేరు. ఆ హోటల్ ఒక 4 రూమ్స్ ఉన్నాయి. ఆ ఇంట్లో అవన్నీ కూడా అన్నీ ఓపెన్లోనే కనిపిస్తూ ఉంటాయి. అన్నీ అలా వదిలిపెట్టి చర్చికి వెళ్ళిపోయాం. వచ్చాక అవన్నీ అలాగే ఉన్నాయి. నేను అన్నాను, తలుపులన్నీ తీస్తున్నా అలాగే ఉన్నాయి, ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు అన్నారు. ఏంటి అంటే ఇక్కడ దొంగలు ఎవరు ఉన్నారు పాస్ట్ గారు అన్నారు. తాళాలు లేదు ఉన్నన్ని రోజులు.
ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ భూమి మీదే ఒక స్థలం అలాగుంటే అది చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం కలిగిందే, మరి పరలోకం ఇంకెలాగుంటుంది? అంటే దానికి సాదృశ్యమైనవి దేవుడు కొన్ని భూమి మీద పెట్టున్నాడు. ఏమైనా మనకి కనిపిస్తున్నాయి. ఇవి చూసినప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలంటే పరలోకంలో దేవుడు చేయబోయే సంగతి జ్ఞాపకం రావాలి. ఎందుకంటే భూ సంబంధమైనవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాటికి ఒక సాదృశ్యమై ఉన్నాయి. ఆ సాదృశ్యాన్ని దేవుడు ఇక్కడ మనకి కనిపించేలాగా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒక మెసేజ్లో ఇలాగున్నది. ది పర్పస్ ఆఫ్ దిస్ స్టడీయింగ్ ఆఫ్ బుక్ ఆఫ్ ఎఫెసియన్స్, ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవడం వల్ల ఒక ఉద్దేశం ఏంటంటే ఈజ్ టు పొజిషనల్లీ ప్లేస్ ది చర్చ్ వేర్ ఇట్ అబ్సల్యూట్లీ స్టాండ్స్ ఇన్ క్రైస్ట్. ఎఫ్సీలు రాయబడిన పుస్తకం అంతా దేనికి సాదృశ్యమైందంటే సంఘము క్రీస్తులో ఎక్కడ దాని యొక్క స్థానం ఉంచబడింది అని చెప్పడానికి ఆ గ్రంథం రాయబడింది. ఇప్పుడు యెహోషువ గ్రంథం దేనికి రాయబడింది? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన 12 గోత్రాలు వాళ్ళు కనాన్లో అడుగుపెట్టిన తర్వాత వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలంలో ఉండాలో అది యెహోషువకే తెలుసు. ఆమేన్. అంటే దేవుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు యెహోషువ గ్రంథం దేని కొరకు రాయబడిందంటే 12 గోత్రాలు వాళ్ళు స్వాధీనపరచుకున్న తర్వాత కనాన్లోకి వెళ్ళాక వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ రాయబడింది. ఆమేన్. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పుస్తకం దేని కొరకు రాయబడిందంటే సంఘము క్రీస్తులో ఎక్కడ ఉండాలో రాయబడింది. గమనించినట్లయితే పౌలు గారు మాట్లాడినట్టు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రము రాబో వాటి మేలుల ఛాయగలగలదే కానీ ఆ వస్తువు యొక్క నిజ స్వరూపం గలది కాదు కనుక. అంటే పాత నిబంధన మొత్తము ఏమై ఉన్నదంటే ఒక నీడై ఉన్నది, కొత్త నిబంధన అసలై ఉన్నది. ఇప్పుడు పాత నిబంధనలో మనకి యెహోషువ పుస్తకం ఏం మాట్లాడుతూ ఉండదో ఇక్కడ కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పుస్తకం అదే మాట్లాడుతూ ఉండదు. అక్కడేమో భూ సంబంధంగా వాళ్ళ యొక్క స్థానం చూపిస్తున్నది, ఇక్కడేమో ఆత్మ సంబంధంగా నీ యొక్క స్థానం చూపిస్తూ ఉన్నది. కొంచెం మనం ముందుకు పోయినట్లయితే అక్కడ ఇంకొక సంగతి ఉన్నది. అక్కడ మీరు గమనిస్తే మోషే వాళ్ళని తీసుకొని వచ్చి కాదేషు బర్నియా లేదంటే ఆ ముందు వరకు తీసుకొచ్చి అక్కడ ఆపేశాడు. కనాన్ లోపలికి మోషే రాలా. దేవుడు ఏం చెప్పాడంటే ఐగుప్తు దగ్గర నుంచి మోషేని తీసుకొచ్చినప్పుడు మోషే నువ్వు వీళ్ళని కనాన్ వరకు నడిపించు, కనాన్ లోపలికి తీసుకుపో అని చెప్పి దేవుడు మోషేకి చెప్పాల. మోషే చేసిన తప్పుకి దేవుడు ఏం చేశాడు? ఒక్కటే చిన్న తప్పు, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన ఒక్క కారణం చేత నువ్వు కనాన్లోకి పోలే, నువ్వు బయట ఆగు అన్నాడు. ఎంత గొప్ప సేవకుడు, గట్టిగా చెప్పండి. గొప్ప సేవకుడేనా? ఎంతకాలం సేవ చేశాడు? 40 ఏళ్ళు సేవ చేశాడు. ఈ 40 ఏళ్లలో దేవుడు మోషేని గొప్ప స్థానంగా తీసుకుపోయాడు. ఏంటో గొప్ప స్థానం అంటే 40 రోజుల పాటు మోషేని దేవుడు తీసుకొచ్చి షకీనా మహిమలో ఉంచాడు. ఇక అంతకన్నా ఏమైనా కావాలా? కొంచెం కోప్పడు, మాకు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా, మరి కొత్తగా వచ్చిన దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఈ 40 రోజులు మోషే షకీనా మహిమలో ఏం చేశాడు? అందరూ బైబిల్ చదువుతారు కదా, చదివేవాళ్ళు గబగబా చెప్పండి. ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. అంతేనా? ఎన్ని రోజులు? 40 రోజులు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు కూడా మనకు ఒక సీజన్ నడుస్తూ ఉండదు. ఏంటి ఆ సీజను? 40 రోజుల ఉపవాసాలు. ఈ 40 రోజుల ఉపవాసాల గురించి నా దగ్గర తప్పు ఇన్ఫర్మేషన్ ఏమి లేదు, అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. బైబిల్లో ఎక్కడన్నా దేవుడు మోషేని 40 రోజులు ఉపవాసాలు చేయమన్నాడా? యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసాలు చేయమన్నారా? లేకపోతే మోషే కానీ యేసుక్రీస్తు కానీ మనల్ని ఎక్కడ 40 రోజులు ఉపవాసాలు చేయమన్నారా? చేయమనలేదు. అవునా? తర్వాత యేసుక్రీస్తుకి సిలువేసి తీసుకుపోతావు అంటే అక్కడున్న స్త్రీలు పురుషులు వాళ్ళు గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తూ కేకలు పెట్టి అరుస్తూ ఉంటే యేసుక్రీస్తు వాళ్ళ వైపు తిరిగి ఏమన్నాడు? అన్నాడా? ఇప్పుడు మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు కొరకు నువ్వు ఏడవడానికి వీల్లేదు. ఎస్సా నోనా? గట్టిగా రావట్లేదు. భోజనం చేశారా? టిఫిన్ చేసేసారు అందరూ? ఇప్పుడు మనం ఎవరి కోసం ఏడవాలా? ఇదే సరిపోవట్లేదండి. కరెక్ట్గా యథార్థంగా మాట్లాడు. సరిపోతుందా మనకి? మన ఇంట్లో వాళ్ళ గురించి ఏడ్చేపాడే కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. వాళ్ళ గురించి సమస్యలు దేవుడి దగ్గర చెప్పుకోవడానికి మొత్తం అంతా అయిపోతుంది. నా గురించి చెప్పుకోవాలా, ఇంటి వాళ్ళ గురించి చెప్పుకోవాలా, ఇక నా గురించి వెళ్ళిన సంఘం గురించి కూడా చెప్పుకోవాలి. నా బాధ ఇంకా వేరుకుంటుంది. మరి ఇవన్నీ గమనించినట్లయితే ఇప్పుడు మన బాధ చెప్పుకోవడానికే, మన గురించి ఏడటానికే సరిపోవట్లా. ఇప్పుడు మళ్ళా కొత్తగా కొన్ని బోర్డులు, కొత్తగా నాకన్నా ఎప్పటి నుంచో చూస్తున్నాను, అవి బోర్డులు పాతయ్యే కానీ కొత్తగా ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏం బోర్డులు పెడుతున్నారంటే
40 రోజుల శ్రమల దినాలు. ఏం దినాలు? నువ్వు వధువేనా? నువ్వు యేసుక్రీస్తులో భాగమేనా? యేసుక్రీస్తు నీ కొరకు శ్రమలు పడి వెళ్ళిపోతే నువ్వునే శ్రమలు పడుతున్నా అంటున్నావంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు క్రీస్తు నీ గురించి శ్రమ పడలేదనేగా. శ్రమ పడ్డాడా లేదా? సరే, ఇంకొక చిన్న మాట, కొంచెం క్లారిటీకి వద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి. ఇక్కడ యేసుక్రీస్తు సిలువ మోయటానికన్నా ముందు 40 రోజులు శ్రమ పడ్డాడా? బైబిల్ చదివారా మీరు? 40 రోజుల ముందు ఆయన శ్రమ పడిందే లేదు. మరి ఇప్పుడేంటిది? సిలువ కన్నా ముందు 40 రోజులు శ్రమ పడ్డాడు యేసుక్రీస్తు అని చెప్పి బోధలు బయటకు వచ్చినాయి, బైబిల్లో లేని బోధలు. నీకు ఉపవాసం చేయాలంటే చేసి 40 రోజులు చేస్తావా, 400 రోజులు చేస్తావా, చెయ్యి. అయితే యేసుక్రీస్తు చేశారు కదా, నేను చేస్తానొద్దు. ఆయన మరణం చేయించి పైకి పోయాడు. ఆయన ఒక్క అబద్ధం ఆడలా. నాలో పాపం ఉందని నిరూపించగలిగాడు ఎవడంటున్నాడు. నువ్వు అలాగుంటే అప్పుడు చెయ్యి. 2, మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్ళి మేఘంలో ఉన్నాడు, షెకినా మేఘంలో. ఎందుకోసం ఉన్నాడు? అసలు యేసుక్రీస్తు 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఆయన ఈ శరీరాన్ని జయించడానికి పోయాడండి. తిరిగి వచ్చాక జయించాడు. ఇక శరీరము ఆయన మీద ఎటువంటి పట్టు లేదు, మొత్తం కోల్పోయాడు. 40 రోజులు మోషే పై కిందకి వెళ్ళి వచ్చాడు, 10 ఆజ్ఞల పలకలు దడంగా పోయి వచ్చాడు. మరి ఇప్పుడు మనం ఎందుకు చేస్తాం 40 రోజులు? ఒక్కొక్కరికి ఒక కారణం ఉంటుంది. మా అమ్మాయి పెళ్లి కావాలండి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలండి, మేము ఇల్లు కట్టుకోవాలండి, మాకు డబ్బులు రావాలండి, మాకున్న అప్పు పోవాలండి. అంటే ఇప్పుడు పరలోకం పోవాలని 40 రోజులు చేస్తే డబ్బులు లేడు. ఉన్నారా? లేరండి. అసలు మనకు ఆలోచన పరలోకం పోవడం కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నామా? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు పరలోకం పోవాలి ప్రార్థన చేయండి అన్నోళ్ళు ఇప్పుడు దాకా అయితే నా జీవితంలో ఇప్పుడు దాకా ఒక్కళ్ళు రాలా. మరి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. తింటారు అందరూ, ఇక్కడి నుంచి వస్తారేమో. అవునా? ఎందుకంటే మనకి అసలు ఆ థాట్ లేదండి. ఈ రక్త మాంసంలో ఉండగా మనకి అన్నీ ఇక్కడ ఆలోచనలే. గమనించినట్లయితే మోషే పైకి వెళ్ళి కిందకు వచ్చాడు. ఆయన వస్తా ఖాళీగా రాల, 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వచ్చాడు. ఏమాన్? రెండో సంగతి, మోషే 40 రోజులు అక్కడ ఉండగా ఆయన ఏం తిన్నాడు, ఏం తాగాడు? మోషే అక్కడ ఉండగా ఏం తినలా, ఏం తాగల. యేసుక్రీస్తు 40 దినములు. మరి కోప్పడు మాకండి, మాట్లాడుకుందాం కాసేపు. మరి మనం ఉపవాసాలు చేస్తే చెప్పరండి అమ్మ ఎవరు? ఉపవాసాలు చేసేవాళ్ళు లేరు ఎవరు ఇక్కడ? నైట్ 12 గంటల వరకు తింటారండి. తెలుసా మీకు? ఎందుకంటే 12 గంటల తర్వాత డేట్ మారుతుంది. డేట్ మారేదాకా తినచ్చు. అంతేనా? నేనే చెప్పాలి ఇక. ఎందుకనంటే శివాలయం గుళ్ళో పూజారిగా ఉన్నప్పుడు మాకు తెలుసు ఉపవాసాలు ఎట్ట చేయాలో. 12 గంటల వరకు తింటారు. ఎందుకంటే మళ్ళీ రేపు ఆకలి కాకూడదని. ఇక నువ్వు ఉపవాసం ఎందుకు చేయటం? అసలు ఆకలి కాకూడదని తిన్నాక నువ్వు ఉపవాసం చేయటం ఎందుకు అంటున్నా. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఈ శరీరాన్ని జయించడం కొరకు నువ్వు చేసే పని. ఈ శరీరంకు నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నీకు బలహీనత గురి చేస్తున్నా, నీ కనిపించే వాటి మీద టెంప్టేషన్కి తీసుకొని వస్తున్నా కూడా దాన్ని జయించి నువ్వు దేవుడితో గడపడానికి చేసేది ఉపవాసం. అవునా? ఈరోజు మన ఉపవాసాలు ఫాస్టింగ్ ప్రేయర్లు ఉంటాయి, కోప్పడు మాకండి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లు ఎలాగుంటాయి అంటే 3 గంటల దాకా, 2 గంటల దాకా, 1 గంట దాకా టైం మనమే పెట్టుకుంటాం. అవునా? ఈ టైం అయిపోయిన తర్వాత ఒక మాట అడుగుతాను, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ధైర్యంగా చేయొచ్చు. ఈ ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం మీ దగ్గరగానే ఉంటే, ఉపవాస ప్రార్థన కానీ మీరు వెళ్ళిన తర్వాత ఒక చర్చికి, ఏ చర్చికి అయినప్పటికీ కూడా ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాక వంట బిగిన్ చేస్తామని వాళ్ళు చెయ్యొద్దండి. అంటే ఏం చేస్తాం మనం? ఎందుకని? ఉపవాసం అయిపోగానే ఇంటికి వచ్చాక ఓపిక ఉండదు, పడిపోతాం. నేను అంటున్నా, నువ్వు ఉపవాసం చేసిన తర్వాత శక్తి తగ్గుద్దా పెరుగుద్దా? మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 కొరింథీయుల్లో అపోస్తలుడైన పౌలు మోషే గురించి మాట్లాడుతా, మోషే కొండ దిగి వచ్చినప్పుడు 40 దినములు దేవుడితో గడిపి కొండ దిగి వచ్చిన తర్వాత మోషే ముఖ చర్మము ప్రకాశించెను. మరి 40 రోజులు ఉపవాసాలు ఉంటే మనం ఎలాగుంటాం? 3 రోజులు ఎండలో పెట్టిన తోటకూర కాడలాగా ఉంటాం. 1 రోజు తోటకూర కాడ కాదమ్మా, 3 రోజులు తోటకూర కాడ అది. అవునా? అంటే ఎలాగుంటాం మనం? రెండోది, ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా చర్చిలో మధ్యలో కూర్చుంటారా? ఎక్కడ? గోడ. నువ్వు ఎవరి కోసం వచ్చావు చర్చికి? ఎందుకోసం చేసావు ఉపవాసం?
దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా పిలిచినప్పుడు వాళ్ళు చేయగలుగుతారు ఆ పని. ఆ శక్తి దేవుడు నీకు ఇవ్వాలా, అంతేగా నువ్వు బలవంతంగా చేసుకోవద్దు. రెండోది దేవుడు చెప్తున్నాడు, మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఇప్పుడు ఈ 40 రోజులు సిలువ ధ్యానాలు, శ్రమల ధ్యానాలు అని చెప్పేవన్నీ కూడా అయ్యే. క్రీస్తు శ్రమపడ్డాడు, మీరు ఏడవాల. క్రీస్తు మనల్ని ఏడవమని చెప్పాలి, ఆయన కొరకు మన జీవితాలు బాగు చేసుకోమని చెప్పాడు. నా మాటలు మీ యందు మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల, దేవుడు కోరుకుంటుంది అది. ఆయన యొక్క మాటలు మన లోపల, అంటే ఆయన యొక్క జీవించిన జీవితము మన జీవితంలో కనిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, ఇందాక అక్కడ ఉన్న మోషేని ఇక్కడున్న యేసుక్రీస్తు మనం ఎందుకని పోలుస్తున్నామంటే, పాత నిబంధనలో మోషే 40 దినములు పైనకి వెళ్ళి అక్కడ ఉపవాసం ఉన్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా సేమ్ అలాగే 40 రోజులు అక్కడ ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఆయన జయించడానికి పోయాడు, 10 ఆజ్ఞలు తేటానికి. ఇక్కడ ఈయన లోపల నుంచి కొత్త నిబంధన రావాలంటే ముందు ఈయన పరిపూర్ణంగా యొక్క శరీరాన్ని జయించిన వాడై ఉండాలి. దాని కొరకు ఈయన తన యొక్క ప్లాన్ ఏదైతే చేయవలసి ఉన్నదో, దేవుడు యొక్క జగత్ పునాది కన్నా ముందు నిర్ణయంలో ఉన్న ఆలోచన ఉన్నదో, ఆ ఆలోచన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి అన్ని చేసుకుంటూ పోతున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే భూ సంబంధంగా మాట్లాడుతుంది అనుకోవద్దు. మోషే వారిని ఐగుప్తు నుంచి కనాను వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ఇమ్మోనిన శరీరము వాగ్దానం ఇచ్చి, మనకి ఇవ్వవలసిన ప్రతి ఒక్క వాగ్దానం మనకిచ్చి అన్ని చూపించేసి ఆయన కూడా మన మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోషే తర్వాత ఎవరు రావాలా? యెహోషువ రావాలా. ఇప్పుడు యెహోషువ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, కొత్త నిబంధనలో దేవుడు మన కొరకు వదిలిపెట్టిన పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడ వ్యక్తి, ఇక్కడ శక్తి. అక్కడ యెహోషువ మోషే తర్వాత చూడండి, మోషే కనాను దగ్గర తీసుకొచ్చి కనాను గుమ్మం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి యెహోషువ వీళ్ళ లోపల తీసుకెళ్ళి వీళ్ళకి ఏ స్థలం ఇవ్వాలో ఈ 12 గోత్రాల వారికి దేవుడు మోషేకి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం యొక్క ప్రదేశంలో వీళ్ళని కూర్చోబెట్టాలి. ఆమేన్. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ పని ఏంటి? దేవుడు మానవ శరీరంలో ఉండగా ఆయన ఏదైతే బోధించి, ఏదైతే ఆజ్ఞాపించి మనకు చెప్పున్నాడో వాటన్నిటిని వివరించి మనల్ని తీసుకెళ్ళి వాటి స్థానంలో పెట్టేంత వరకు పరిశుద్ధాత్మ యొక్క పని అయి ఉన్నది. ఆమేన్. రెండోది, మనకి ఇవ్వబడిన వాగ్దాన దేశంలోకి తీసుకుపోవాల్సింది ఇప్పుడు పరిశుద్ధాత్ముడే. ఇది వేరొకరు కాదండి, క్రీస్తే ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన మధ్యలో మనం నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, అదే అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉన్నది. మీరు ఆ ఇంటికి వెళ్ళాక 21వ అధ్యాయం చదివితే అక్కడ ఒక పదం ఉంటుంది, వంతు చీటీ. చీటీలు, ఈ పదాలు మనం వింటున్నాం, అవునా? ఇప్పుడు మనం వాడే చీటీలు వేరండి, అవునా? ఏం చీటీలు? ఇప్పుడు కూడా కొన్ని చీటీలు ఉన్నాయి. తెలుసమ్మా మీకు చీటీలు అంటే? దాదాపుగా అందరికీ తెలుసు, ఊరికి అట్లా ఉంటారు కానీ తెలియనట్టుగా. ఇదేం చీటీలు? ఒక 20 మంది ఉంటారు, నెలకి ఎంత డబ్బులు వేసుకుంటారు, ఒక చీటీ వేస్తారు. ఆ చీటీలు ఎవరి పేరు వస్తే ఈ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. కమిషనర్ చీటీ కమిషన్కి, మేనేజర్ చీటీ మేనేజర్, ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. అయితే యెహోషువ ఏ కమిషన్ తీసుకోలేదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని అంటున్నానంటే, ఈ 20 మందిలో ఎవరికి రావాలో ఎవరికి తెలియదు. అయితే దేవుడు మోషేకి చెప్పి యెహోషువకి చెప్పించిన దాంట్లో ఆ 12 గోత్రాల వారికి ఎవరికి ఏమి ఇవ్వాలో ముందే డిసైడ్ అయిపోయాడు. అయితే ముందు ఎవరికి ఇవ్వాలా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇవ్వాలా, ఆ పురములన్నీ తీసుకొచ్చి లెక్క పెట్టారు. ఆ పట్టణాలు మొత్తం తీసుకొచ్చి లెక్క పెట్టారు. ఆ ప్రాకారాలు గల గోడలకు మొత్తం తీసుకొచ్చి లెక్క పెట్టారు. పొలాలన్నీ తీసుకొచ్చి లెక్క పెట్టారు. గడ్డి ఎక్కడ ఉంది అవన్నీ తీసుకొచ్చి లెక్క పెట్టారు. పండే పొలములు, బీడు పొలములు అన్నీ తీసుకొచ్చి లెక్క పెట్టారు. ఆ లెక్కలు మొత్తం అక్కడ పెట్టాక ఇప్పుడు యెహోషువ చీట్లు వేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడో ఆ పేరు మీద చీట్లేసి ఆ స్థలము, ఆ పొలము వాళ్ళకి అప్పగించి, ఇదిగో ఇది మీది, ఇది లేవీయులది, ఇది ఇశ్శాఖీయులది అని ప్రతి ఒక్క గోత్రానికి ఎవరికైతే ఉన్నదో వాళ్ళకన్నిటికీ అప్పచెబుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కనాన్ లోపలికి వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళు ఎవరి స్థలానికి పోలా. ఎందుకంటే దేవుడు చెప్పిన చోటకి యెహోషువ వాళ్ళకి అప్పగించినప్పుడు వాళ్ళు పోవాలా. ఆమేన్. ఇప్పుడు యెహోషువ అంటే ఎవరు అనుకుంటున్నాం? పరిశుద్ధాత్మ. మరి ఈరోజు మన సంగతి ఏంటంటే, నీ అంతటిగా నీకు వాక్యం తెలిసి దాని లోపలికి రాలేవు. కనాన్ లోపలికి వాళ్ళు అడుగు పెట్టినా, ఇదిగో దేవుడు మాకు ఇది ఇచ్చాడా, లేవి గోత్రంలో చెప్పినా నువ్వు అక్కడికి పోలేవు. అషేరు గోత్రం వాళ్ళు వచ్చి ఇదిగో దేవుడు మాకు ఇక్కడ ఇచ్చాడు, నువ్వు పోలేవు. ఎందుకని పోలేవు అంటే యెహోషువ నీకు చెప్పేదాకా నువ్వు పోలేవు.
మరి ఈ రోజు నీకు వాక్యం మొత్తం తెలిసినా, సత్యం మొత్తం తెలిసినా నీవు పరలోకం పోలేవు. ఎందుకని పోలేవంటే తీసుకెళ్లే టైము చెప్పాల్సింది పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ పర్పస్. ఒక పర్పస్ ఎప్పుడు దేవుడు కల్పించే ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. సమస్తము దాని స్థానంలోకి అది రావాలి. అది వచ్చాకే పని చేయటం బిగిన్ అవుతుంది. అప్పుడు దాకా పని చేయటం బిగిన్ అవ్వదండి. మీరు గమనించినట్లయితే ఏదైనా తోటలో నుంచి ఒక నది బయటికి పోతా ఉన్నది. చెప్పగలరా పేరేంటో? హవిలా నది. మన బైబిల్ క్విజ్లో బాగానే చెప్పారు కదా, మర్చిపోయారేంటి? హవిలా నది బయటికి పోతున్నది. హవిలా నది దగ్గర ఏదైనా తోటలోంచి బయటకు వచ్చిన చోట హవిలా నది పక్కన ఒక మంచి బంగారం దొరుకుతుంది. ఏం బంగారం అది? ఓఫీర్ బంగారం. విలువైన బంగారం, భూమి మీద అన్నిటికన్నా ఓఫీర్ బంగారం అంటాం. ఆ బంగారం మీరు ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో గమనిస్తే ఏదైనా తోటలోంచి పారే నది హవిలా. ఆ నది పక్కన దొరికేది ఓఫీర్ బంగారం. ఆ ఓఫీర్ బంగారాన్ని యేసుక్రీస్తు పుట్టినప్పుడు గిఫ్ట్గా తీసుకొచ్చారు. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎక్కడ ఏదైనా తోట, ఎక్కడ హవిలా నది, ఎక్కడ ఓఫీర్ బంగారము, ఎక్కడ తూర్పు దేశపు జ్ఞానులు, ఎక్కడ యేసుక్రీస్తు పుట్టినాడు, ఎక్కడ మరియమ్మ ఇల్లు, ఎక్కడి నుంచి నక్షత్రం వాళ్ళు ఎక్కడ నడిపించింది, వాళ్ళు తీసుకొచ్చి ఆ గిఫ్ట్ ఎక్కడికి చేరాలో అక్కడ చేర్చారు. ఆమేన్. ఎల్లప్పుడూ దేవుడు యొక్క వరములు వాటి స్థానాన్ని తీసుకుని వస్తాయి. ఆమేన్. ఈరోజు మనం భూమి మీద ఏమై ఉన్నామంటే దేవుడు యొక్క వరమై ఉన్నాం. వరమేనా? గర్భఫలం అనగా బహుమానం అంటే గిఫ్టే. ఇప్పుడు మనం గిఫ్ట్, ఇప్పుడు ఈ గిఫ్ట్ ఎక్కడికి పోవాలా? ఓఫీర్ బంగారము గిఫ్ట్ ఎవరికి? యేసుక్రీస్తుకి. అది యేసుక్రీస్తు దగ్గరికే చేరాల. ఇంతకీ బంగారం అంటే ఏంటి? దైవత్వం. మరి ఇప్పుడు దైవత్వం అంతా ఎక్కడ ఉన్నది? యేసుక్రీస్తులో. ఎక్కడ చేరాలా? యేసుక్రీస్తు దగ్గరికే చేరాలా. అంటే ఇప్పుడు దానికి సంబంధించింది ఏదైతే ఉండదో అది నేరుగా మళ్ళీ దేవుడు అక్కడికే చేర్చున్నాడు. ఇంకో సంగతి మీరు గమనిస్తే ఐగుప్తు నుంచి కనానికి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు ఏం చేస్తారంటే, నేను మీ మధ్యలో ఉంటాను. మా మధ్యలో ఎలా కొట్టావు? అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక మాట చెప్పాడు. ఎదిగో నాకు ఒక పక్కన రూబేన్ ఉండాలా, అటు పక్కన 3 గోత్రాలు ఉండాలి, ఇంకో పక్కన దాను ఉండాలా, అటు పక్కన 3 గోత్రములు, లేకపోతే ఎఫ్రాయిం ఉండాలా, ఇటు పక్కన 3 గోత్రములు. అలాగే దేవుడు తన మధ్యలో ఉంటూ తన చుట్టూత ఒక్కొక్క గోత్రంలో నుంచి 3 ఒక్కొక్క దిక్కున 3 గోత్రాలు కలిపి ఉండాలన్నాడు. మొత్తం ఎన్ని దిక్కులు? ఒక్కొక్క దిక్కున ఎన్ని గోత్రాలు? మొత్తం ఎన్ని గోత్రాలు? అంటే 12 గోత్రాల మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఇటు పక్క రూబేన్ ఉండాలంటే రూబేన్ నాకు కుదరదు, బెన్యామీన్ నువ్వు ఉండంటే నడవదు. అర్థమైనదా? అంటే దేవుడు ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో పెట్టారో వాళ్ళు అక్కడ ఆ స్థానంలోకి రావాల్సింది. మోషే స్థానంలోకి మోషే రావాలా. మీరు కొద్ది గమనించండి. మోషే స్థానంలోకి మోషే రావటానికి మోషే పారిపోయి 40 ఏళ్ళు తిరిగాడు. ఇప్పుడు దేవుడు మోషే స్థానంలో ఎవరిని తెచ్చాడు? ఎవరిని తేలా? ఆ ప్లేస్ ఖాళీగానే ఉంది. యోనా పారిపోయాడు. యోనా స్థానంలో దేవుడు ఎవరిని తెచ్చాడు? సౌలు వ్యతిరేకంగా తిరుగుతున్నాడు, ఇంకా పౌలుగా మారలా. ఇప్పుడు సౌలు స్థానంలో దేవుడు ఎవరిని పెట్టారు? ఇది ఒక చిన్న సంగతి గమనించండి. ఇస్కరియోతు యోధా చనిపోయిన తర్వాత, థ్యాంక్ యూ లార్డ్, ఇస్కరియోతు యోధా చనిపోయిన తర్వాత శిష్యులు మొత్తం కలిసి ఏం చేశారంటే, మనలో ఒక లేడు కదా, దేవుడు 12 మందిని పిలిచాడు కదా అని వాళ్ళు కూడా చీట్లు వేశాడు. అక్కడ యెహోషువ చీట్లు వేశాడు. ఇక్కడ 12 మంది అపోస్తలు కూడా చీట్లు వేసి యూస్తు అని మారుపేరు గల మత్తయిని సెలెక్ట్ చేసుకొని ఇదిగో ఇతను 12వ వాడని పెట్టారు. ఎందుకు దేవుడు ఆ ప్లేస్ ఎందుకు ఖాళీ చేశాడు? పౌలు కోసం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? కొంచెం జాగ్రత్తగా చూడండి. యెహోషువ చీటీ వేస్తే ఒక్క చీటీ తప్పిపోలా. 11 మంది అపోస్తలు కలిసి చీటీ వేసి ఈ చీటీ తప్పిపోయింది. దేవుడు ఈ చీటీ చింపేశాడు. ఇదేంటిది? అంటే దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలనుకున్నాడో దేవుడే వాళ్ళని అక్కడ పెడతాడు. నాకు అవకాశం ఉందని నేను పోతే దేవుడు నన్ను గంటేస్తాడు అక్కడి నుంచి. అవునా? నాది కాని స్థలం నేను పోలేను. దేవుడు యెహోషువకు ఒక మాట చెప్పాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి ప్రాంతము నీదయ్యినది, అది నీకు ఇచ్చేసాను పో అన్నాడు. ఇప్పుడు అలాగని యెహోషువ అన్ని చోట్లకి పోలేడు. దేవుడు ఎక్కడికి నడిపించాడో అక్కడికే యెహోషువ వెళ్ళాడు. ప్రపంచం మొత్తం తిరగల. అలెగ్జాండర్ మొత్తం తిరిగేశాడు, లాస్ట్కి వెళ్ళి లేకుండా పోయాడు. ఇప్పుడు యెహోషువ వెళ్ళి ఓడిపోయింది లేదు కదండి అక్కడ. అంటే దేవుడు ఎక్కడెక్కడ నడిపించాడో యెహోషువ అక్కడక్కడికి వెళ్ళాడు. అలాగే ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు దేవుడు నిన్ను ఎక్కడికి నడిపించాడో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడే ఖచ్చితంగా విజయవంతమవుతావు. ఆమేన్. అయితే గమనించండి,
కరెక్ట్గా మాట్లాడితే అక్కడ దాన్ని లాటరీ అంటాం, లాట్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో చీటీ అంటున్నాం. ఇంకో రకంగా మాట్లాడితే లాటరీ. ఈరోజు దాని పదం మార్చి లాటరీ చేస్తాం. లాటరీ అంటే ఏంటి నేను చెప్తాను, ఎగ్జామ్స్ కదా ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఒక క్వశ్చన్ వచ్చింది, ABCD ఉంది, దీంట్లో సమాధానం ఏంటి? జనరల్గా ఒక పద్ధతి ఉంటుంది, పైన ఇచ్చిన క్వశ్చన్ చదివి దానికి సంబంధించింది ఏదో కింద రాయటం. ఇది చదువుకునే వాళ్ళు చేసే పని. ఇంకో పద్ధతి ఒకటి ఉన్నది, చెప్పండి ఏంటది? లాటరీ అంటాం. ఇప్పుడు లాటరీ వేస్తాం. ఇందాక ఏం పెట్టాం? ఫస్ట్ దానికి ఏ పెట్టాం, దీనికి ఏం పెడదాం? B పెడదాం. ఏంటిది? ఒకటే పెడితే తప్పు అవుతుందేమో, ఇంకోటి ఏదైనా పెడదాం కదా. ఇది లాటరీ అంటాం. ఇది ఎవరిది? ఇది నా లాటరీ. ఇది నా లాటరీ ఏమవుతుంది? ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అవునా? అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొన్న అమ్మాయి చెప్తున్న సుచిత్ర, నెగిటివ్ మార్క్స్ ఉండే పాస్ట్ గారు అన్నది. నేను కొన్ని ఇది ఎందుకని బోధించకూడదు అనుకున్నాను. నేను నెగిటివ్ మార్క్ అనేది తెలుసా? నువ్వు లాటరీ వేయలేవు. అక్కడ లాటరీ వేస్తే నీకు ఆల్రెడీ వచ్చింది పోతాయి. అవునా? కాబట్టి నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గర లాటరీ వేయద్దు. ఎందుకని? వచ్చింది పోతుంది, వచ్చింది నువ్వు పోగొట్టుకోవద్దు. కాబట్టి ఈరోజు క్రీస్తులో మనం ఎలా ముందుకు పోవాలంటే ఆయన మనకి ఏం చెప్పున్నాడో నువ్వు దాని ప్రకారం ముందుకెళ్తే ఖచ్చితంగా దీవించబడతావు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మోషే వాళ్ళ ఐగుప్తులోంచి బయట తీసుకొచ్చాడు. యెహోషువ వారిని కనాను లోపలికి అడుగు పెట్టించి వారికి ఇవ్వవలసిన స్థలంలోకి వాళ్ళు నడిపించున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మరి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని పాపంలోంచి బయట తీసుకొచ్చాడు. ఐగుప్తులోంచి బయటికి మోషే తెచ్చాడు. మనల్ని పాపంలోంచి దేవుడు రక్తం ఇచ్చి మనల్ని బయట తీసుకుని వచ్చున్నాడు. అక్కడ దేవుడు సూచనలు చేసి, అద్భుతములు చేసి, ఆశ్చర్యకారములు చేసి 20 లక్షల మంది ప్రజలు బయటకు తెచ్చాడు. అయితే రహస్యం మీరు గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, మనసులో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఒకటి ఉన్నది. దేవుడు 20 లక్షల మంది కోసము అక్కడికి రాలా, ఇద్దరి కోసం వచ్చాడు. ఇద్దరి కోసం దేవుడు ఎంతమంది నడిపించాడు? ఎంతమందిని పోషించాడు? ఎంతమందికి నీరిచ్చాడు? ఎంతమందికి ఆహారం ఇచ్చాడు? ఎంతమందికి ఆకాశం నుంచి మన్నా కురిపించాడు? ఎంతమందికి ఆయన పూరీలు కురిపించాడు? ఎంతమంది బట్టలు చిరిగిపోనీయకుండా చేశాడు? ఎంతమంది కాళ్ళకున్న చెప్పులు అరిగిపోనీయకుండా చేశాడు? ఎంతమంది కోసం? ఇద్దరి కోసం. మరి నేను అంటున్నా, అదే దేవుడు ఈరోజు అలాగే పనిచేస్తున్నాడు. ఆయనకి కావాల్సిన వాళ్ళు కొద్ది మందే భూమి మీద ఉన్నారు. కానీ ఇప్పుడు చర్చిలకి ఎంతమంది వెళ్తున్నాం? ఇప్పుడు సీజన్ ఇది, చర్చిలన్నీ కిటకిటలాడుతుంటాయి. అవునా? ఎందుకని? ఏం చేసినా చేయకపోయినా ఈ 40 రోజులు చర్చికి పోవాలి, లేకపోతే మనశ్శాంతం ఉండదు, మా ప్రాణం బాగోదు. తర్వాత మళ్ళీ అది ఉంది కదా, డిసెంబర్లో వస్తుంది ఒక పండుగ. మరి ఇప్పుడు దేవుడిని ఎంతమంది నడిపిస్తున్నాడు? ఇప్పుడు కూడా కొద్దిమంది నడిపిస్తున్నాడు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాక్యానుసారంగా ఉండేవాడు చర్చి మానడు, ప్రార్థన మానడు. ప్రపంచం మొత్తం ఏది ఏమైపోయినా నేను ఈరోజు దేవుడితో గడపాల. నీ మీద ఒత్తిడి ఉండని, ఇబ్బంది ఉండని, నువ్వు చేసే ఉద్యోగం కానీ, చేసే వ్యాపారం కానీ, ఏది ఏమైనప్పటికీ నువ్వు దేవుడితో గడపకుండా ఇంట్లోంచి బయటికి రావద్దు. గట్టిగా రావట్లేదు సమాధానం. మీకు ఇష్టం లేకపోయినా చెప్పాలి ఇప్పుడు. ఎందుకనంటే మీరందరూ క్షేమంగా తిరిగి ఇళ్ళకి రావాలంటే మీరు ప్రార్థన చేస్తే బయటికి పోవాలి. ఆ రోజు మీరు విజయం సాధించాలంటే మీరు ప్రార్థన చేసి ఇంట్లోంచి బయటికి పోవాలి. మీ ప్రార్థన ఆ దినం మిమ్మల్ని మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మీ ప్రార్థన, మీరు చేసే ఉదయకాల ప్రార్థన మీ మీదకి రాబోయే అపాయాన్ని దారి తప్పించి ఇంకో పంపిస్తుంది. అది మీరు చేసే ప్రార్థన అయి ఉన్నది. అందుకే నేను అంటాను, ప్రతి పురుషుడు కానీ స్త్రీ కానీ ఇంట్లోకి రాగానే బయట నుంచి ముందు మీరు ప్రార్థన చేయండి. అవునా? ఇంకో సంగతి మీరు చెప్తా, ఇది చాలామంది చేయరు, 100కి 99 మంది చేయరు. మీరు చేయాలని కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను నా స్వాతంత్రమే అనుకోండి, ఇది మీరు చేయాలని కోరుకుంటున్నా. ఏంటంటే చర్చి నుంచి ఇంటికి వెళ్ళగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటి? ఫస్ట్ బైబిల్ పెట్టడం పక్కన, తర్వాత మొబైల్ తీయటం. ఈ రెండే మన పనులు. చెప్పులు తీసే లోపు జేబులోంచి మొబైల్ బయట తీస్తాం. మనం అంత బిజీ పని ఏమి చేయట్లేదు, అంత బిజీ వ్యాపారం కూడా ఏం చేయట్లేదు మొబైల్తో. కానీ మొబైల్ బయటికి తీయాలి, బైబిల్ పక్కన పెట్టాలి. వీటన్నిటికన్నా ముందు ఒక మాట చెప్తావు, చెప్పులు తీయగానే ఇంట్లో కుటుంబంలో ఎంతమంది అడుగు పెట్టారో మీరందరూ కలిసి మీ చేతులు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ఈరోజు ఏం వాక్యం విన్నారో దాని నిమిత్తం ప్రార్థన చేయండి.
ప్రభా ఈ వాక్యము ఈరోజు మేము విన్నది మా జీవితంలో ఫలించాలి అని మీరు ప్రార్థన చేసి తర్వాత మీ పనులు చేసుకోండి. ఇప్పుడే కాదు, ప్రతిసారి మీరు చేయాల్సిన పని. ఎప్పుడు సంఘం నుంచి ఇంటికి వెళ్ళినా, సంఘానికి బయలుదేరే ముందు కూడా ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేయడానికి సమయం సరిపోవట్లా. ఒకళ్ళు ముందు వస్తున్నారు, ఒకళ్ళు తర్వాత వస్తారు, ఒకళ్ళు ఆలస్యంగా, ఒకళ్ళు మధ్యలో వస్తున్నారు. అయితే ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ప్రభువా ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడాలి, నన్ను సరిచేయాలా, నాకు అవసరమై ఉన్నది, నాకు బలం కావాలి, నాకు విశ్వాసం కావాలి, నాకు శక్తి కావాలి, స్వస్థత కావాలి, నాకు విజయం కావాలి, నాకు తోడుగా ఉండాలి, బలపరచు, స్థిరపరచు, ఎత్తిపట్టు, ప్రతి ఒక్కదానిని జయించేవాళ్ళలాగా ఉండాలి అని నువ్వు అడిగి నువ్వు ఇక్కడికి వస్తే నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తే సంఘం మొత్తంతో దేవుడు అదే మాట్లాడతాడు. నీ వంటి స్థితిలో ఉన్న అనేక మంది నీ యొక్క ప్రార్థన వల్ల సంఘంలో శక్తిని, బలమును, దీవెనను, ఆశీర్వాదము, కృపని అన్నిటిని పొందుకుంటారు. ఇంకా ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేసి వచ్చావేమో, ఆ దినము సంఘం అంతా పరిశుద్ధాత్మను పొందుకునేదిగా ఉంటుంది. బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్. నీ ఒక్కరి ప్రార్థన వల్ల దేవుడు సంఘంలో అందరితో మాట్లాడతాడే. ఆమేన్. మరి దాన్ని ఎందుకు మనం బాగొచ్చుకోవాలా? కాబట్టి ఏం చేద్దామండి, ఈ రోజు నుంచి లాటరీలు మానేద్దామండి. మానేద్దామా? ఎవరు మానేద్దాం అంటున్నారు? మానేశాను. మానేద్దాం నాకు వద్దు, మానేసాం. లాటరీ అనేది క్రైస్తవుడి జీవితం కాదండి. కొద్దిమంది ఒక పదం ఆడుతూ ఉంటారు, లక్కీగా వచ్చిందండి, లక్కీగా దొరికిందండి. నువ్వు క్రైస్తవుడివేనా అసలుకి? లక్కును నమ్మేవాడు క్రైస్తవుడు కాదండి, కృపను నమ్మేవాడు క్రైస్తవుడు. లక్కీగా వచ్చింది కాదు, ఏమనాలా? దేవుడి చెప్పండి మొత్తం. దేవుడి కృపను బట్టి ఏం పోతుందా నోరేమన్నా మనకి? దేవుడిని గణపరచడానికి అవకాశం దొరికి ఏం చెప్దాం? దేవుడిచ్చిన కృపను బట్టి నాకు ఇది వచ్చింది. ఆతోడు శత్రువే కానీ, నీకు బద్ధ విరోధే కానీ వాడికి మాట చెప్పు, ఇది నా దేవుడిని బట్టి నాకు వచ్చింది. ఆమేన్. నీ శత్రువుల ముందు కూడా నువ్వు దేవుడిని గణపరచాలా. ఖచ్చితంగా ఒక దినము దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి మనము లాటరీ వేసి వచ్చిన క్రైస్తవులం కాదండి. దేవుడు మనల్ని మన స్థానంలోకి తీసుకురావడం కొరకు ఆయన సమస్తము చేసి పెట్టి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు పరిశుద్ధాత్మ పంపబడతాడు. ఆ పంపబడిన పరిశుద్ధాత్మ మిమ్మల్ని మీ స్థానంలోకి నడిపిస్తాడు. ఆయన చెప్పిందేనండి, అంతేనా? ఇంకొక మాట చెప్పాడు యేసుక్రీస్తు. ఆయన భూమి మీద కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, రక్తం కావస్తా ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఒకటి చూడండి. ఇదిగో నన్ను మీరు తిట్టినా కొట్టినా నేను మిమ్మల్ని క్షమిస్తా. అయితే నేను వెళ్ళిన తర్వాత మీకు పరిశుద్ధాత్మ పంపబడతాడు. ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు ఒక్క మాట మాట్లాడినా మీకు పాప క్షమాపణ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు క్రీస్తుని ఆయన ఏమన్నా క్షమిస్తానంటున్నాడు. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పంపబడిన పరిశుద్ధాత్మని మాత్రము ఒక్క మాట మాట్లాడినా ఒప్పుకోనంటున్నాడు. ఇప్పుడు బైబిల్ మొత్తం రాసింది ఎవరు? ఇప్పుడు మనం బైబిల్ వ్యతిరేకిస్తే అంటే అర్థం ఏంటండి? పాప క్షమాపణ లేదని. ఇప్పుడు బైబిల్లో ఏం రాసిందో నువ్వు దానికి కట్టుబడి ఉండాలా. ఒకసారి ఒక బుద్ధిహీనుడు నాతో మాట్లాడుతున్నాడు, బైబిల్ అది తప్పు ఉందండి అని. ఇప్పుడు అతనితో ఏమైనా మాట్లాడాల్సిన పని ఉందా? లేదు. ఎందుకని లేదంటే అతను ఆల్రెడీ దేవుడికి వ్యతిరేక అయిపోయాడు. అపవాది ఒక సంతానంతో మనం ఏం మాట్లాడి వినలేడండి. అర్థమవుతుందా? ఇప్పుడు సాతానికి పోయి మన బాప్తిజం గురించి మాట్లాడితే ఏమంటాడు? బైబిల్లో ఉందండి, నేను నమ్మను పో అంటాడు. అది పేతురు చెప్పాడు, యేసు గురించి చెప్పలేదంటాడు. పేతురులో ఉన్న చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ చెప్పింది కాదంటే ఏమవుతుంది? పాపక్షమాపణ ఉండదు. పాపక్షమాపణ లేకపోతే ఎక్కడ ఉంటాం? పాతాళంలో ఉంటాం. ఇప్పుడు పాతాళంలో పోయేవాడు ఆల్రెడీ వాడు ప్లేస్ ఫిక్స్ అయిపోయిన తర్వాత వాడు పరలోకం వస్తాడా? పరలోకం వచ్చేవాడు పాతాళం పోడండి, పాతాళం వెళ్ళేవాడు పరలోకం రాడండి. కాబట్టి దేవుడు యొక్క వాక్యంలో ఉండే వాడికి మీరు వాక్యం చెప్పినప్పుడు వాడు ఎమ్మటే వాక్యాన్ని పట్టుకుంటాడు. ఎందుకంటే వాడు వాక్య సంబంధి. బ్రైడ్ కెనాట్ బి డిసీవ్డ్. వధువు ఎన్నడూ మోసగింపబడదు. ఎందుకని మోసగింపబడదు అంటే ఆమె వాక్యంలో భాగమై ఉన్నది, ఆమె క్రీస్తులో భాగమై ఉన్నది, ఆమె ఎత్తబాటులో భాగమై ఉన్నది, ఆమె శరీరాల యొక్క మార్పులో భాగమై ఉన్నది, దేవుడు యొక్క రాకడలో ఆమె భాగమై ఉన్నది. యేసుక్రీస్తు పక్కన పరలోకంలో కూర్చోటానికి ఆయనలో ఆమె ఒక భాగమై ఉన్నది. షీ ఈజ్ ఇన్ హిమ్. ఆమె ఆయనలో భాగమై ఉన్నది. కాబట్టి ఆమె ఎన్నడూ మోసగింపబడదు. కాబట్టి వాక్యాన్ని నమ్మిన వాడు మోసగింపబడడు. నోవాహు వాక్యం నమ్మాడు, నోవాహు కుటుంబం వాక్యం నమ్మింది. అక్కడున్న వాళ్ళు మొత్తం వాక్యాన్ని ద్వేషించారు, వ్యతిరేకించారు, ఎగతాళి చేశారు. ఏం జరిగినది? వాళ్ళంతా అక్కడే ఉన్నారు, వీళ్ళు మాత్రం సేఫ్గా పక్కకు వచ్చారు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి అదే. దేవుని యొక్క నిజమైన వాక్యం నమ్మినప్పుడు అదే వాక్యము మనల్ని క్షేమకరమైన స్థితిలోకి తీసుకొని పోతుంది. మీరు గమనించలేదో, ఏ ఒంటికైతే రెబెకా నీళ్లు పోసిందో అదే ఒంట రెబెకాను మోసుకొని ఇస్సాకు దగ్గర తీసుకొచ్చింది.
ఆమేన్. ఈరోజు నువ్వు ఏ వాక్యం నమ్మావో అదే వాక్యము, నీ ఈరోజు ఏ పరిశుద్ధాత్మను అంగీకరించావో అదే పరిశుద్ధాత్ముడు నిన్ను పరలోకం తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని నమ్ముదాం, వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని విశ్వసించుదాం, వాక్యం నిమిత్తంగా ప్రార్థించుదాం. మనలో ఉన్న ఆలోచనలు బయటికి పోయేలాగా మనం ప్రార్థించుదాం. దేవుడి యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క నింపుదల మన లోపలికి వచ్చి అది క్రియారూపంలోకి జరిగి మనల్ని దేవుడి యొక్క స్థితికి, ఆయన యొక్క స్థానంలోకి తీసుకొచ్చేలాగా మనం ఎప్పుడు మన జీవితాన్ని ముందుకు కొనసాగించుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఆయనేమో బయటికి తీసుకొచ్చాడు, ఇంకో ఆయనేమో లోపల తీసుకుపోతున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఏం చేశారంటే శరీర సంబంధిగా వచ్చి మనల్ని విడిపించి రక్తము కార్చి విమోచించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు అప్పగించింది పరిశుద్ధాత్మకి, ఇదిగో వీళ్ళని తీసుకుని లోపలికి రా. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి? ఇప్పుడు దేవుడు మనకి అప్పగించిన పరిశుద్ధాత్మను వెంబడించినప్పుడే మనం పరలోకం చేరేవారిగా ఉంటాం. దాని కొరకు ప్రయాస కావాలా, భారం కావాలా, లోకాన్ని జయించే శక్తి కావాలా, జయశాలిగా మనం మారాలి. జయశాలిగా మారతామని దేవుడు మనల్ని నమ్మి మనకి ముందుగా ఒక పేరు పెట్టారు, మీరు జయశాలులు. మనం ఇంకా జయించలా, ఇంకా బలహీనతలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, లోకల్లో ఉన్నాం, రక్తమాంసంలో ఉన్నాం, శరీర సంబంధమైన ఆలోచనలు అన్నీ ఉండగా దేవుడు మనకు పేరు పెట్టాడు జయశాలి. అంటే జయిస్తాడని నమ్మకంతో. మీరు గమనించినట్లయితే పాత నిబంధనలో గిద్యోని దగ్గరికి దేవుడు ఒక దూత వచ్చేయమంటున్నాడు. మరి అప్పుడు గిద్యోని ఎవరు? పెరికోడు, గాని గనకాలు దాక్కున్నాడు, గోధుమ దూడలో కొట్టుకుంటున్నాడు. కానీ దూత వచ్చేయమంటున్నాడు అంటే భవిష్యత్తులో గిద్యోని ఏమవుతాడు? ఇప్పుడు దేవుడు మన పిరికోళ్ళుగా ఉండగా, భయస్తులుగా ఉండగా, లోకంలో ఉండగా, శరీరంలో ఉండగా మనల్ని ఏమన్నాడు? మనం ఇంకా అవలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ భవిష్యత్తును చూసి నీకు పేరు పెట్టాడు జయశాలి అని. నువ్వు నమ్మి, ఆ దూత మాట నమ్మి గిద్యోను పిరికితనం నుంచి బయటకు వచ్చాడు, జయశాలిగా మారాడు, యుద్ధవీరుడిగా మారాడు, వాళ్ళకి ఇజ్రాయెల్కి జడ్జిగా మారాడు, చివరికి న్యాయాధిపతి అయ్యాడు. ఈరోజు నీవు కూడా ఈ లోకపు స్థితి నుంచి, లోకపు ఆలోచనల నుంచి పరిశుద్ధాత్మ నమ్మి వెంబడించినప్పుడు ఒకరోజు దేవుడు నీకు పెట్టిన పేరు ఏదైతే ఉన్నదో జయశాలి అన్న పేరు, ఆ పేరుని సార్థకం చేసుకొని నువ్వు అక్కడికి మారేవాడిగా ఉన్నావు. దేవుడు అన్నిటినీ వాటి స్థానంలోకి తీసుకొస్తున్నాడు. ఈరోజు నీవు నీ స్థానంలోకి రావాలని ఆశపడితే దేవుడు నీకు చూపించే స్థానంలోకి నువ్వు వచ్చినట్లయితే ఆ తర్వాత నుంచి అసలు నీ జీవితం మొత్తం టోటల్గా మార్పు కలిగి ఉంటుంది. నీ స్థానంలోకి నువ్వు రావాలని దేవుడు ఏర్పాటు చేశాడు. నీ స్థానంలోకి నువ్వు రావాలని నువ్వు ఆశ, ప్రార్థన, విశ్వాసం కలిగి ముందుకు వచ్చినప్పుడు నీ స్థానంలోకి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పడిపోవటమే లేదు, నువ్వు వెనకడిగేయటమే లేదు, నువ్వు జారిపోవటమే లేదు, నీకు ఓటమి అన్నదే లేదు. ప్రతి దాంట్లో దేవుడు విజయం ఇచ్చాడు. ఎక్కడ దాకా అంటే మరణాన్ని జయించేంత వరకు, ఎక్కడ దాకా అంటే నిత్యత్వంలోకి నువ్వు అడుగు పెట్టేంత వరకు, ఎక్కడ దాకా అంటే నువ్వు జీవించి పరలోకి వెళ్ళేదాకా దేవునికి సమస్తం ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నీ స్థానంలోకి వచ్చాక అక్కడి నుంచి ఏం చేయాలో నీవు కాదుగా నీలో ఉండి దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.